రగడే తలదించిన చూడటంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి. బావయ్య రాయ్ వెళ్ళేం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలాన్ సార్, మీరేం కంగారు పడకండమ్మా. ముంబై నుంచి గొప్ప లాయర్ దిగుతున్నాడు. ఆయన గాని వచ్చాడనుకో, నరేష్ జైలు బయటకి, నారాయణ గారు జైలు లోపలికి. అంటే ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఆయన ఊరికినే వదలటమ్మా, చీల్చి చెండాడతాడు. నరేష్ గురించి మీరేం భయపడకండి. మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్న విషయం ఆయనకి చెప్పారా? ఆయనకి ఆధారాలతో పనిలేదమ్మా. ఆయన అడిగే ప్రశ్నలకి ఎవ్వరూ సమాధానాలు చెప్పలేరు. తికమక ప్రశ్నలు వేసి ఊపి లాగడంలో ఆయన దిట్టమ్మా. ఆయన వేసే ప్రశ్నలకి ఆ హత్య చేసిన వాడు ఇమ్మీడియట్ గా దొరికిపోవాల్సిందే. తప్పకుండా ఈ కేసు మనమే గెలుస్తామమ్మా. ఏంటి వీళ్ళు ముంబై నుంచి లాయర్ని రప్పిస్తున్నారా? అయ్యయ్యో, ఆ లాయర్ ప్రశ్నలకి భయపడి నారాయణ నిజం చెప్పేస్తే ఆ డాక్యుమెంట్ మ్యాటర్ కూడా లీక్ అయిపోతుంది. చివరికి నా మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడేం చేయాలి? పార్టీ టెన్షన్లో పడ్డట్టుంది. అవును బేబీ, కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటుంది. బాబాయ్ గారు, ముంబై లాయర్ అంటున్నారు, మరి తెలుగు తెలుసా? తెలుసమ్మా.